పెద్ద హీరోలే కాదు చిన్న హీరోలు కూడా ఈ మధ్య కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. కమర్షియల్ ఫార్ములా బేస్డ్ మూవీస్ ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో సరికొత్త కథల మీదనే ఫోకస్ చేస్తున్నారు చిన్న హీరోలు. మరి ఈసారి ఏ కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతున్నారో చూద్దాం. యంగ్ హీరోలు కొత్త కథలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడానికి సరిపడా కంటెంట్ తో థియేటర్లలోకి రాబోతున్నారు. వీటిలో లేటెస్ట్ గా మిరాయి టీజర్ తో ఒక్కసారిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు తేజ సజ్జా. హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ గా ఇమేజ్ సంపాదించుకుని చిన్న సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తేజ ఇప్పుడు మిరాయ్ అనే మరో థ్రిల్లింగ్ స్టోరీతో అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మిరాయ్ టీజర్ కనిపిస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఈ సినిమా మీద. ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్న భైరవం కూడా సాలిడ్ కంటెంట్ తో రాబోతోంది. ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. కానీ రాక్షసుడు మూవీ తప్పించి శ్రీనివాస్ కు పెద్దగా మైలేజ్ ఇచ్చిన సినిమా లేదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్, నారా రోహిత్, సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం హిట్ వైబ్స్ ఇస్తోందన్న టాక్ వైరల్ అవుతోంది. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ కి ముందే టీం సంబరాలు చేసుకోవడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో కన్నప్పని తెరకెక్కిస్తున్న శ్రీవిష్ణు కూడా ఈసారి కంటెంట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అందుకే ఈసారి అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మైథాలజీ, డివోషనల్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ని కవర్ చేసేలా కన్నప్పని తెరకెక్కిస్తున్నారు. స్టార్టింగ్ నుంచి కాంట్రవర్సీలు, ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్ట్ భారీగా ఉండడంతో కంటెంట్ మాత్రం బావుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. సాయి ధరమ్ తేజ్ కూడా ఈసారి కంటెంట్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు. లైట్ స్టోరీలు కాకుండా విరూపాక్ష వైబ్స్ ఇచ్చేలా పవర్ఫుల్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈసారి కూడా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే 100 కోట్ల భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది ఈ సంబరాల ఏటిగట్టు. చిన్న హీరోలు సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకోవడం కొత్త కాదు. అయితే వాటిలో అప్రిసియేషన్ తో పాటు కమర్షియల్ సక్సెస్ కొట్టడమే పెద్ద టాస్క్. మరి ఈ హీరోలు కొత్త కంటెంట్ తో ఆ ఫీట్ ని సాధిస్తారా? ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కి రెడీగా ఉండే శర్వానంద్ ఈసారి కూడా కొత్త కథలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ, నారీ నారీ నడుమ మురారి, రీసెంట్ గా సంపత్ నందితో అనౌన్స్ చేసిన సినిమా, ఇలా వరుసగా 3 ఇంట్రెస్టింగ్ కథల్ని చెప్పడానికి రెడీ అవుతున్నాడు. 3 కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కావడంతో శర్వా మీద అంచనాలు పెరుగుతున్నాయి ఆడియన్స్ లో. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి కూడా కంటెంట్ ఉన్న స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నాడు. అప్కమింగ్ 2 సినిమాలు పిరియాడిక్ యాక్షన్ డ్రామాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. స్వయంభూ, ఇండియా హౌస్ ఈ 2 సినిమాలు సీరియస్ కంటెంట్ తో హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నవే. క్లాసీ లుక్ తో ఎప్పుడూ చార్మింగ్ క్యారెక్టర్స్ చేసే అఖిల్ ఈసారి మాత్రం కాస్త సీరియస్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు. మాస్ లుక్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్, పవర్ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న అఖిల్ ఈసారి మాత్రం ఆడియన్స్ ని గ్యారంటీగా సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ లుక్, స్టోరీ కావడం, ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో లెనిన్ మూవీతో అఖిల్ నిలదొక్కుకోవడం ఖాయమంటున్నారు జనాలు. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు హీరోలు.